సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇవాళ అయితే లాస్ట్ 3 వ్లాగ్స్ అయితే ఆల్రెడీ వచ్చినాయి పాండిచ్చేరి గురించి. సో ఇవాళ నుండి అయితే అరుణాచలం అండ్ తిరుపతి బ్లాగ్స్ అయితే వస్తాయి. సో ఆల్రెడీ ఇంకా 3 వ్లాగ్స్ చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ గిరి ప్రదక్షిణం అయితే చేస్తున్నాం. 14 కిలోమీటర్స్ వాక్ కదా, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే చెప్పిండే. సో ఇప్పుడైతే మేమైతే 6 మెంబర్స్ ఉన్నాం. 6 మెంబర్స్ అయితే ఉన్నాం. ఇప్పుడైతే 6 మెంబర్స్ గిరి ప్రదక్షిణంకి అయితే వెళ్తున్నాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం గిరి ప్రదక్షిణంకి. నేను రాలేరా? చలో 6 మెంబర్స్ అయితే ఉన్నాం ఇప్పుడు గిరి ప్రదక్షిణంకి. మాక్సిమం ముగ్గురు అయితే పంచలు కట్టుకోరు, ఇంకా మేము ముగ్గురం అయితే పంచలు కట్టుకోవాలి. యాక్చువల్లీ పంచలు అయితే తెచ్చుకోవాలి ఇంటి నుండి, మర్చిపోయింది అనమాట. సో ఈడైతే నేను కనిపిస్తే కొనుక్కొని వేసుకొని పోతాం అనమాట. సో గైస్ ఇప్పటిదాకా అయితే ఫస్ట్ గణేషునితో అయితే స్టార్ట్ చేసినాం. గణేషుని కాడ అయితే మొక్కినాం ఫస్ట్. సో ఏం చేసినా కూడా ఫస్ట్ గణేషుని కాడనే మొక్కి చేయాలి కాబట్టి ఫస్ట్ గణేషుని అయితే మొక్కినాం. సో ముంగడైతే గోపురం ఉంది, రాజగోపురం చూడొచ్చు. సో ఆ ముంగడ గోపురం నుండి అయితే స్టార్ట్ అవుతుంది అంటారు. సో ఆ ముంగడ గోపురం నుండి అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇప్పుడు గణేషుని దగ్గర అయితే మొక్కి ఇప్పుడైతే ముంగడికి వెళ్తున్నాం. సో ముంగడికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేద్దాం. 14 కిలోమీటర్స్ ఒక మంచి యాత్రని, అట్లా మంచి సక్సెస్ఫుల్గా కావాలని మొక్కుకొని స్టార్ట్ అయితే చేస్తున్నాం. సో గైస్ ఫైనల్లీ 8కి అయితే వచ్చినాం. 8కి అయితే స్టార్ట్ చేయాలి గోపురం నుండి. సో మన వాళ్ళు కూడా ఇన్నవారు ఇంకా స్టార్ట్ కాలే, ఇంకా ఎవరు ఇల్లు కూడా ఇప్పుడైతే స్టార్ట్ కావాలి మనం. సో ఫైనల్లీ అరుణాచలం అయితే రీచ్ పట్టుకున్నారా. సో ఇక దీంతోనైతే స్టార్ట్ అయితే అయిపోయింది. సో లెట్స్ సో గైస్ స్టార్ట్ అయిపోయింది అనమాట. కొబ్బరికాయ కూడా కొట్టేసాం. సో దీని తర్వాత అయితే ఇప్పుడు దీపం వెలిగాలి. 365 ఒత్తులు అయితే కావాలి. ఒత్తులు కాల్చిన తర్వాత మనం అయితే ఇడికైతే వెళ్తాం అనమాట. ప్రదక్షిణం అయితే స్టార్ట్ చేస్తాం, ప్రదక్షిణం. సో ఇప్పుడైతే మనం ఒత్తులు అయితే కాలవడానికి అయితే వెళ్దాం. ఒత్తులు ముంగడ కాలవాలంట అక్కడ అటు సైడ్ కలిగిన. సో ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో మొత్తం ప్యూర్ అయితే ఇప్పుడు ఒక 14 కిలోమీటర్స్ నడిచే వరకు ప్యూర్గా ఉండాలి. సో స్టార్ట్ అయితే చేద్దాం. అయితే ఇక్కడ ఒక చిన్న గుడి అయితే ఉండే, గుడికి అయితే వచ్చినాం. గుడి కాడ మొక్కుకొని మళ్ళీ ముంగడికి అయితే వెళ్ళాలి. సో గైస్ ఫస్ట్ లింగం కాడికి అయితే వచ్చినాం అనమాట. చూడొచ్చు ఫస్ట్ లింగం ఇంద్రలింగం దగ్గర అయితే ఆల్రెడీ పైన రాసింది మీకు ఇంద్రలింగం. ఇక్కడ అయితే మన ఈ ఒత్తులు ఏవైతే తీసుకున్నామో ఆడ కొబ్బరికాయ కొట్టినాం కదా, ఈడ ఒత్తులు అయితే ముట్టించాలి 365. ఫస్ట్ దర్శనం అయితే ఫస్ట్ లింగం అయితే ఇంద్రలింగం అయితే దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే నెక్స్ట్ లింగం కాడికి అయితే వెళ్ళాలి. ఇట్లా నడుచుకుంటా సేమ్ గిరి ప్రదక్షిణం దాంట్లో. సో కింద ఒత్తులు చూడొచ్చు, ఒత్తులు కూడా కాల్చేసాం. ఇప్పుడైతే నెక్స్ట్ లింగం కాడికి అయితే వెళ్తాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. లెట్స్ స్టార్ట్. సో గైస్ ఇప్పుడైతే సెకండ్ లింగం కాడికి అయితే వచ్చినాం. అగ్నిలింగం చూడొచ్చు, అగ్నిలింగం కాడికి అయితే వచ్చినాం. అండ్ దీని తర్వాత యమలింగం, థర్డ్ లింగం యమలింగం అనమాట. యమలింగం కాడికి అయితే వెళ్ళాలి. నలుగురం అయితే ఈడున్నాము. సో గైస్ ఇప్పుడైతే ఒక కొంచెం దూరం అయితే వచ్చినాం. నెక్స్ట్ ఇప్పుడు యమలింగం కాడికి అయితే వెళ్ళాలి. వరాయి మాతని కూడా దర్శించుకున్నాం. వరాయి అమ్మ గుడి కూడా ఉండే చిన్నది, వరాయి అమ్మని కూడా దర్శించుకున్నాం. అండ్ ఇప్పుడు మనోళ్ళు నేను అయితే పోతున్నాం ముంగడికి. మీకు కొండలు కూడా కనిపిస్తున్నాయి అటు సైడ్. నేను బ్లాగ్ తీయలేకపోయినా, అటు సైడ్ కొండలు కూడా ఉండే మంచిగా. సో ముంగడేమన్నా అంటే మీకు ముంగడ చూపెడతాం. మళ్ళా మనోళ్ళు బిస్కెట్లు కూడా వేస్తారు.
కుక్కల కోసం బిస్కెట్లు అయితే వేస్తారు. ఏంటంటే లైక్ ఇక ఒక హెల్పింగ్ లాగా అనమాట. 14 కిలోమీటర్స్ ఏదో ఒకటి చేయాలి కాబట్టి. చూడండి వేస్తున్నావా షార్ట్లా బిస్కెట్లు అయితే వేస్తారు. దీనికి వేస్తా ఈడయ్యా ముంగడి చేతుల పైన ఎగురుతాయి రా, చేతుల పైన చూడొచ్చు. లైఫ్ లో ఎన్ని పాపాలు చేసినా ఇట్లా పుణ్యం చేస్తే ఎంసెట్ పాస్ అవుతుండే. పాస్ అయిన ర్యాంక్ కొట్టేసిన 90,000 వేలల్లో మ్యాటర్ వేలల్లో ఉంది. 1000 2000 కాదు 90,000 వేలు అంటే 1000 కదా. సో ఇట్లా హెల్పింగ్ కూడా వేయాలన్నమాట అప్పుడప్పుడు. సో గైస్ ఇప్పుడైతే యమలింగం దగ్గరికి అయితే వచ్చినాం. యమలింగం ఇక్కడ కూడా చూడొచ్చు యమలింగం. సో ఈ లింగం దగ్గరికి అయితే వెళ్ళిన తర్వాత ఇది థర్డ్ లింగం. 4 కిలోమీటర్స్ ఆల్రెడీ అయిపోయింది, ఇంకా 10 కిలోమీటర్స్ అవుతుంది. సో ఇప్పుడైతే యమలింగం దగ్గరికి అయితే వచ్చినాం. లోపల పోయి దర్శనం చేసుకుని వద్దాం. ఇప్పుడే అయితే పంచలింగేశ్వర పీఠం దగ్గరికి అయితే వెళ్ళాం. యాక్చువల్లీ అదేంటిది అంటే ఇప్పటిదాకా వీడియో క్లిప్ చూసి అదేంటిది అంటే ఒక పర్వతం లాగా కట్టి మధ్యలో అయితే అఖండ దీపం పెట్టిరు అనమాట. అది 4 years నుంచి అట్లనే ఉందన్నమాట. అట్లనే మెయింటైన్ చేస్తారంట. సో సాధులకి అన్నదానం చేయడానికి బియ్యం అయితే ఆడబెట్టిరు. ఆ బియ్యంతో అక్షయ పాత్రలో వేస్తే మన చేతుల మీదుగా ఇట్లా దానం చేసినట్టు చేద్దాం అనుకుంటారు. సో దాంట్లోనే భాగంగా ఇది ద్రాక్ష ఇచ్చారు అనమాట. ఇక్కడ దారిలో వెళ్తుంటే మనకి జింకలు అయితే కనిపించినాయి. జింకలు చూడొచ్చు. ఇక్కడ జింకలు 3 ఉన్నాయి, 6 ఉన్నాయా? ఇక్కడ 3 ఉన్నాయి, ఆడ 2 ఉన్నాయి, 5 ఇంకోటి ఎన్నో చూడొచ్చు. దీని కొమ్మలు పట్టుకొని చూద్దామా? కొమ్మలు టచ్ చేద్దామంటే అది ఇటు వస్తలేదు. చాలా బాగున్నాయి. లైక్ గైస్ ఇప్పుడైతే నిరుతి లింగం కాడికి అయితే వచ్చినాం. చూడొచ్చు ఇది 4th లింగం అనమాట. నెక్స్ట్ ఇంకా 4 ఉన్నాయి. సో ఇది 4th లింగం నిరుతి లింగం. సో లోపల వెళ్ళి దర్శనం చేసుకుంటాం. సూర్యలింగంకి అయితే వచ్చినాం అనమాట. చూడొచ్చు ఆడ సూర్యలింగం అని రాసింది. సో సూర్యలింగం కాడికి అయితే వచ్చినాం. సో బాయ్ జర అరుణాచలం గురించి ఏమైనా హిస్టరీ? నాకు తెలిసింది ఒకటే స్టోరీ బాయ్, అదే చెప్తాను. కొంచెం గట్టి చెప్పు బాయ్. నాకు తెలిసింది ఒకటే స్టోరీ, నేను అదే చెప్తా. అలా తప్పు ఉంటే ఏమో అనుకోద్దు మళ్ళా. క్షమించండి. మొత్తం మనకి 3 దేవులు ఉంటారు కదా బాయ్, త్రిమూర్తులు. ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు 3. అయితే ఒకసారి ఏమవుతుందంట, ముగ్గురికి విష్ణుదేవునికి బ్రహ్మదేవునికి కొట్లాడే ఇట్లా గొడవ అవుతాయి. నువ్వు గ్రేటా, నేను గ్రేటా? నాకు నేను సృష్టించింది మిమ్మల్ని అని బ్రహ్మదేవుడు, నేనే యూనివర్స్ అని విష్ణు. అచ్చా, ఇప్పుడు ఈ కొట్లాట ఆపాల. ఇట్లా శివుడు ఏం చేస్తాడు, వీళ్ళిద్దరి మధ్యలో ఒక లైట్నింగ్, ఒక ఫైర్ పిల్లర్ లాగా ఫామ్ అయిపోతాడు. ఒక సౌండ్ వస్తుంది దాని లోపల నుంచి. దీని స్టార్టింగ్ ఎండింగ్ ఎవరైతే కనుక్కుంటారో వాళ్ళే గ్రేట్. విష్ణుమూర్తి ఏం చేస్తాడు, వరాహ రూపం వేసుకొని ఎండ్ కనుక్కొని పోతాడు. బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, అదే స్వాన్ ఉంటుందా, అది ఎక్కేసి పైకి పోతాడు. విష్ణుమూర్తి ఆనెస్ట్గా చెప్పేస్తాడు, నాకు దొరకాలి ఎండాలి. కానీ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, అబద్ధం చెప్తాడు. అనే ప్రూఫ్కి 2 తీసుకొని వస్తాడు. ఒకటేమో ఒక పువ్వు తీసుకొని వస్తాడు. దత్తుర ఒక శివునికి ఎప్పుడు ఎక్కేద్దు ఒక పువ్వు ఉంటుంది, పేరు గుర్తులేదు. ఆ పువ్వు తీసుకొని వస్తాడు, అది ప్రూఫ్ చెప్తుంది. శివునికి ఆల్రెడీ తెలుసు నిజమేందో. మళ్ళీ ఇంకొకటి ఏమో ఒక ఆవుని తీసుకొని వస్తాడు. ఆమె ఏం చేస్తుంది, హెడ్తోని అవును బ్రహ్మదేవుడు చెప్పేది నిజమే అంటది, తోకతోని బ్రహ్మదేవుడు చెప్పేది అబద్ధం అన్నట్టు చెప్తుంది. అందుకే మనం ఆవుకి ఎప్పుడైనా ఇంకా మొక్కుతారు తెలుసా. అది అప్పుడు తెలుస్తుంది ఎవరు గ్రేట్. నిజం సైడ్ ఉన్న సైడ్ మొక్కుతాం, నిజాయితీ ఉన్నారు, అప్పుడు తెలుస్తుంది ఎవరు గ్రేట్ అనేది.
అర్థమైంది స్టోరీ వాళ్ళు ఓవర్ గ్రేట్ ఆయన దగ్గరనే మనం ఉన్నాం. శివయ్య దగ్గర, అరుణాచలం శివయ్య దగ్గర. ఇప్పుడు స్పెషల్ దీని గురించి ఏం తెలియదు ఆ స్టోరీ. అరుణాచలం గురించి స్పెషల్ స్టోరీ ఇది ఒకటే స్పెషల్ స్టోరీ నాకైతే తెలిసింది. స్పెషల్ జ్యోతిర్లింగాల గురించి తెలిసినంత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసేసాం. ఇక చాలా మందికి తెలియదేమో. ఈ స్టోరీ విన్నాక నాకు గుర్తొచ్చింది ఈ స్టోరీ. నిజంగానే వాళ్ళ ముగ్గురికి ఫస్ట్ వాళ్ళిద్దరికి ఫైట్ అవుతుంది. తర్వాత శివుడు వచ్చి సాల్వ్ చేద్దాం అనే క్రమంలో ఇట్లాంటి చేస్తారు. అందుకే అయ్యో బాయ్ ఇదే ఆ లింగం లాగా ఫామ్ అయిన కొండ అంటే కొన్ని యుగాల నుంచి వస్తుందంట. ఫస్ట్ యుగంలోనేమో గోల్డ్ మొత్తం గోల్డ్ తో ఉంది అంట. నెక్స్ట్ యుగంలోనేమో ఒకలాగా ఉంది అంట. కలి యుగంలో రాక్ లాగా ఫామ్ అయింది. అయ్యో అంటే వాల్యూ తగ్గిపోతుంది. పాపాలు పెరిగిపోతున్నాయి వాల్యూ వీడు ఉండాల్సిన కాదు బాయ్. నాకు తెలిసి ఇదే రీజన్ వల్ల బ్రహ్మదేవుడిని పూజ చేయమనుకుంటా. ఇదే అదే ఇప్పుడు గుర్తొచ్చింది. సో ఇట్లా నార్మల్ గా నడుచుకుంటాయి. ఈ స్టోరీ అయితే మీకు షేర్ చేసేస్తా. ముంగడ ఏమైనా గుర్తొస్తే మళ్ళీ ఇప్పుడు వాయులింగం దాటేసాం. కుబేరలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈడ ఐ లవ్ తిరువనమలై నాకు వచ్చిరా తమిళ్ అడగాలి. ఇప్పుడైతే మేము కుబేరలింగం దగ్గరికి వెళ్ళిన తర్వాత దాని తర్వాత ఈశాన్య లింగం, దాని తర్వాత మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. సో ఇంకా జస్ట్ 2 temples. బట్ హౌ మెనీ కిలోమీటర్స్? 9 అంటే 9 కాదు, కొంచెం ఎక్కువనే వచ్చినాం, 10 అనుకోండి. ఇంకా 4.5 అయితే ఉంటుంది అనమాట. సో 4.5 తర్వాత అయితే మన మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది. మళ్ళీ దర్శనంకి ఎంతసేపు అయితే కూడా చూడాలి. ఇప్పుడైతే చంద్రలింగం కాడికి అయితే వచ్చిండే. 8 లింగమ్స్లో ఒక లింగం కాదు ఇది, బట్ వన్ ఆఫ్ ది లింగం గుళ్ళల్లో. సో ఇప్పుడైతే ఈ లింగంలో దర్శనం చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వాయులింగంకి, నెక్స్ట్ కుబేరలింగంకి, దాని తర్వాత ఈశాన్య లింగంకి అయితే పోదాం. ఇప్పుడైతే కుబేరలింగం దగ్గరికి అయితే వచ్చినాం. ఇంకా ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్స్ అవుతుంది ఇటుకెళ్ళి. ఇదే అనమాట కుబేర స్వామి గుడి దేవాలయం. ఇప్పుడైతే రాజమార్గం మోక్ష మార్గం నుండి అయితే వెళ్తున్నాం. లైన్ చూడొచ్చు ఎంతగానో ముందు. లైన్ ఆడికెళ్ళి మొత్తం లైన్ ఉంది. ఇటు అది మొత్తం లైన్ ఉంది. మన వాళ్ళు అటు సైడ్ నించురు. సో వాళ్ళు నించురు కాబట్టి వాళ్ళు మా కోసం పెడతారు. ఇక మాతో కాలే అన్నమాట అంతసేపు నించున్నాడు. సో మేము రెస్ట్ తీసుకొని వచ్చినాం. ఈడికెళ్ళి మెల్ల బాగా ఏమంటుండంటే ఆడికెళ్ళి మెల్ల సందులకెళ్ళి ఎస్కేప్ అవుదాం అనుకుంటుండు. ఆల్రెడీ ఒక బాయ్ వెళ్ళిపోయాడు. మా గ్యాంగ్ లో ఉండేటోడు మెల్ల వెళ్ళిపోయాడు అల్లకెళ్ళి. ఈ బాయ్ కూడా ప్లాన్ వేస్తుండు, కానీ మొత్తం లేడీస్ ఉన్నారు. పోతే ఏదో ధనాన కొడతారా అని చెప్పి అయిపోతున్నారు. అటాక్ ఇచ్చేస్తారు మరి మీ పైన ఓన్గానే రెడీ అన్నారు. ఇప్పుడు అటాక్ ఏడిస్తారా అని మేము ఆగినాము. సో గైస్ ఆ హోల్ చూస్తారు కదా, దాన్నే మోక్ష మార్గం అంటారు. అది స్వర్గానికి దారి. అల్లకెళ్ళి పోతే స్వర్గం ప్రాప్తి రస్తు అన్నట్టు అంటారు అనమాట. సో అది అల్లకెళ్ళి పోతే స్వర్గం లభిస్తుంది అని అంటారు. గుడి అల్లకెళ్ళి వస్తారు. ఇప్పుడు ఈ లైన్ కూడా మొత్తం ఆడికే. మన వాళ్ళు అయితే వస్తారు. ఇయో మన వాళ్ళు లైన్లో ఫస్ట్ రెండే. సో గైస్ మన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు మాది లైన్లో ఇయో ఇది మొత్తం పోయి అల్లకెళ్ళి పోవాలి. తమ్ముడు ఇప్పుడైతే చూడొచ్చు ద్వారం ఎట్లుందో. ఓకే అండి. సో ఇప్పుడైతే మనల్ని కూడా పోతాడు. చూడు పోతుండు చింటూ బాయ్. స్విచ్ ఆఫ్ చింటూ బాయ్. ఇప్పుడు స్విచ్ ఆన్ అవుతుండు. చలో లుంగి ఊసిపోగల బాయ్. లుంగి పెద్ద ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ. మన వాళ్ళు ఎగ్ బై ఎగ్ వెళ్ళిపోతారు. బాయ్ వెళ్ళిపో బాయ్. ఎగ్ బై ఎగ్. అరే ఫోన్ వీడియో ఆన్లోనే ఉంది, ఇట్లానే కంటిన్యూ. అబ్బా అరే తీసుకొచ్చేనా అనుందా వీడియో? చూడరు గాయస్ ఎట్లా అవుతుందో. హాయ్ గాయస్, ఎల్లో మైక్ టెస్టింగ్. అరే ఇట్లా పెట్టరా ఆరా, నాకు పోయినాక నీ తీస్తాను. రారా జల్లి అలా ఉంది స్టార్ట్. అరే అద్దాలేదురా.
మన బాయ్స్ అయితే వచ్చేసిర్రు. చలో సో ఇప్పుడైతే రైట్ అయిపోవాలి ఇక. ఇంతసేపు 2 గంటలేమో వెయిట్ చేసినాం. ఎట్లుంది బాయ్ ఫీల్? జస్ట్ సెకండ్ లా ఉండేటప్పుడు తల్లు మంది నాకింది నాకేం తాగలేదా, జస్ట్ రాళ్ళ మధ్యలోనే పోయినట్టే అవుతుంది. సో వీడియో అయితే మంచిగా వచ్చింది. ఎట్లుంటది? ఆహా స్వర్గం స్వర్గమే. హైలైట్ ఆడ పైనకి పోయి ఇంత కాళ్ళ నొప్పులతో పోయి ఒక్కసారి ఆ ఆక్సిజన్ తీసుకొని చాయ్ పెట్టుకొని తాగితే బాబా బాబా. అయితే లాస్ట్ లింగం ఈశాన్య లింగంకి అయితే వచ్చినాం, ఈ 8 లింగంలో. సో ఇప్పుడైతే ఈ లింగం దర్శించుకొని ఆడిపోతాం మెయిన్ తిరుమల మలై. ఇప్పుడైతే మేము మెయిన్ టెంపుల్కి అయితే వస్తున్నాం, వెళ్తున్నాం. మాకు కూడా ఐడియా లేదు అసలు లేదు, కానీ పోతున్నాం అంటే చూడాలి ఏంది ఏం కథ అనేది. సో గైస్ అరుణాచల్ ప్రెమిసెస్ లోపట ఇది వచ్చేసినాం అనుకోండి. ఖాళీ ఫస్ట్ ఫ్లోర్ రవి, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్. అస్సలు అవుతలేదు, అస్సలు అవుతలేదు. మస్తు అంటే మస్తు లేట్, ల్యాగ్ చాలా అంటే చాలా టైం అయితే తింటుంది అనమాట. అంత పొడవుగా పెట్టాడు తెలుసా ఫ్రీ దర్శనం లైన్. ఆల్రెడీ కొంచెం దూరం వచ్చామంటే ఇంకా పొడవుకుంది. మెయింటెనెన్స్ లేదు, ఎవరు లేరు మెయింటైన్ చేసేటోళ్ళు, జల్లి పంపించేటోళ్ళు, ఆర్ఎల్స్ పబ్లిక్ లేకపోతే షార్ట్ కట్స్లో పంపించేటోళ్ళు. అసలు ఫ్రీ దర్శనంలో స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ ఏమో అయిపోయింది. సో ఆల్రెడీ ఇప్పుడైతే వెళ్తున్నాము, లైన్ స్టార్ట్ అయిపోయింది. చాలా అంటే చాలా పబ్లిక్ ఉంది. 3 to 4 hours ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. కూర్చోడం స్టార్ట్ అయ్యింది అయిపోయి. ఎట్లుందో మొత్తం అసలు గుడికి వచ్చిన వాళ్ళ ఉందా. 14 కిలోమీటర్లు రూమ్కి పోయి మంచి రెడీ అయిన ట్రై చేసి వచ్చాను కదా. గైస్ ఇప్పుడైతే గర్భగుడిలోకి అయితే వచ్చినాం. క్లియర్ గా కనబడకపోవచ్చు, బట్ మరీ నియర్ గా అయితే చూపెట్టాను. అయితే మస్తు కష్టాల తర్వాత మస్తు మందితో కొట్లాడి ఇంకా హాఫ్ అన్ అవర్ to 1 hour అవుతుండే మేము రానికి. అట్లా దేవుడికి చూస్తే ఇంకా మస్తు అవుతుంది అనమాట. ఇప్పుడు మార్నింగ్ 4:30 నుండి 3:30 లేచి 3:30 1:30 or 2 అవుతుంది ఇప్పుడు వరకు. 5 hours walk. ఆర్కిటెక్చర్ సూపర్ ఆర్కిటెక్చర్. డిజైన్ సో దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడైతే గర్భగుడి సైడే ధ్యానం చేస్తున్నాం. ఆల్రెడీ వచ్చి అది గర్భగుడి. మనమైతే ఇక్కడ ధ్యానం చేస్తున్నాం. వీడియో అయితే ఇంకే మళ్ళీ ఎందుకంటే రిస్క్ వద్దు అనిపిస్తుంది. ఆఫ్టర్ ఆల్ ద ఎఫర్ట్స్, ఆల్ ద స్ట్రగుల్స్, 2 ప్యాకెట్లు అందరం 2 ప్యాకెట్లు హ్యాపీనెస్ చూడాలి ఇప్పుడు. యాక్చువల్లీ షార్ట్ ఏమైందంటే మా కాడ ఒకటి ఆన్లైనే ఉండే, నో క్యాష్, ఓన్లీ ఆన్లైన్. మళ్ళీ ఏం చేసిందంటే ఒక అక్కకైతే అడిగింది ఆన్లైన్ ఇస్తాం క్యాష్ చేయండి అని. క్యాష్ ఇస్తే తీసుకున్నాం. మొత్తం 8 తీసుకున్నాం. దర్శనం అయిపోయింది. ఫ్రంట్ సైడ్ పోయి ఫోటోలు అయితే దిగాలి. ఇది బ్యాక్ సైడ్ అంట, నాకు కూడా తెలియదు, కిరణ్ భాయ్ చెప్తుండు. ఫైనల్లీ అరుణాచలం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే అరుణాచలం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అప్రాక్స్ మార్నింగ్ 2:30కి స్టార్ట్ అయినాం, అంటే రెడీ అవ్వడం. ఈడికెళ్ళి గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేసింది 4:30. ఇప్పుడు మేము
2:30కి అయితే ఇంటికి వచ్చినాం. 2:30కి ఆఫ్టర్నూన్ 2:30కి అంటే అప్రాక్స్ 12 అవర్స్ ఖాళీ ఈ అరుణాచలం దర్శనం గురించి రెడీ అవుతా కూర్చున్నాం. 12 అవర్స్ ఏమంటావు బాయ్? 12 అవర్స్. 12 hours. రాత్రి 2 గంటల నుండి ఇప్పుడు 2:30 వరకు స్నానం చేసే వరకు తకాయించిపోయింది మొత్తం. ఇవో బాయిలే అంటే అది ఉంటుండే జోష్ బాయ్ మొత్తం చూడరే. హోష్ ఎగిరిపోయింది, జ్యూస్ లో పోతే హోష్ ఎగిరిపోయింది. సో మొత్తం ఇవో పంచలు కట్టుకొని అంత క్రేజీ పోయినాం కదా. నీట్ గా పోయినాం, అందరి కళ్ళు మా మీదే ఉండే. ఇవో కాళ్ళు మొత్తం ఎట్లనో అయిపోయినాయి, మొత్తం రక్తం లేనట్టే అయిపోయినాయి. 14 కిలోమీటర్స్ నడిచే అయ్యో చూడరు మొత్తం వైట్ అయిపోయినాయి. ఒకడు అసలు ఏం కాదు. సో 14 కిలోమీటర్ నీకు ఎట్లా అనిపించింది బాయ్? 14 కిలోమీటర్స్ స్టార్టింగ్ లో మస్తు అనిపించింది బయట గుడిలలో మొక్కుతున్నాం, అబ్బా మస్తు ఎట్లా అయిపోతుంది కదా అనుకున్నా. జర ఒక 5-6 కిలోమీటర్స్ రాగానే అంతా ఏ కన్నా లేదు, ఇంకా ముంగడ పోతుంటే చిక్కులో అనిపించినాయి. నాకైతే మంచిగా అనిపించి, కానీ ఏంటంటే మస్తు కాళ్ళు వచ్చినాయి. ఒకటి ఎంజాయ్ చేయాలి అంటే సాక్రిఫైస్ కూడా చేయాలి. ఇప్పుడైతే మేము అరుణాచలం రూమ్స్ అయితే వెకేట్ చేసి ఇప్పుడైతే మేము తిరుపతి కోసం అయితే వెళ్తున్నాం. బస్ ఆ ట్రైన్ రెండిట్లో ఏదో ఒక ట్రాన్స్పోర్టేషన్ని వాడి ఇప్పుడైతే మేము తిరుపతికి అయితే వెళ్తాము. అండ్ అల్పిరిమెట్ల మార్గంలోనే వెళ్తాము. ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నాం కాబట్టి డెఫినెట్గా స్టెప్స్ మార్గంలోనే వెళ్తాము. సో ఏంది అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో కనిపిస్తుంది. సో ఈ వ్లాగ్లో తిరుపతి వెళ్ళే వరకు ఉంటుంది, నెక్స్ట్ వ్లాగ్లో తిరుపతి వ్లాగ్ అయితే కంప్లీట్గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే తిరుపతికి అయితే ఎట్లా వెళ్ళాలి ఏంది అనేది చూద్దాం ఇప్పుడు.